పాఠశాల రొటీన్ గా కాకుండా ఆ రోజు ఏదో కొత్తగా హడావిడి ఉంది. పాఠశాల ఆవరణలో పెద్ద క్యూ లైన్లు బార్లు తీరి ఉన్నాయి. అందరూ ఓ తరగతి వైపు వరుసగా నిలబడ్డారు. అక్కడ సెక్యూరిటీ వారు కూడా ఉన్నారు. లోపల కొంతమంది అధికారులు ఏవో పరిశీలిస్తున్నారు. క్యూ లైన్ లో నిలబడి ఉన్న వారి చేతుల్లో గుర్తింపు కార్డులు కూడా ఉన్నాయి. లోపల పరిశీలనగా చూస్తే బ్యాలెట్ బాక్స్ ఉంది. ఇదంతా గమనిస్తే అర్థమైంది ఎలక్షన్లు జరుగుతున్నాయని. అయినా ఇప్పుడు ఏ ఎలక్షన్లు లేవు కదా, ఓటు వేసేందుకు వచ్చేవారి ఏజ్ కూడా తక్కువగా ఉంది. అసలు ఏం జరుగుతోంది అక్కడ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిల్కోట్ జెడ్పీ పాఠశాలలో శుక్రవారం రోజున మోడల్ ఎలక్షన్స్ నిర్వహించారు. అదేనండి, పాఠశాల విద్యార్థులకు ఎన్నికల గురించి అవగాహన అన్నమాట. ఉపాధ్యాయులందరూ అనుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధారణంగా ఇలాంటి మోడల్ అసెంబ్లీ, మోడల్ పార్లమెంట్, మోడల్ ఎలక్షన్స్ లాంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ లో నిర్వహిస్తూ ఉంటారు. అలాంటిది చిల్కోట్ జెడ్పీ పాఠశాలలో నిర్వహించడం పట్ల పేరెంట్స్, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తరగతిలో బోధించిన ఎన్నికల ప్రక్రియను టీచర్స్ ఈ నమూనాతో కళ్ళెదుటుగా సాక్షాత్కరింపచేశారు. ఈ లెసన్ 10వ తరగతి విద్యార్థులకు సోషల్ స్టడీస్ లో భాగంగా భారతదేశంలో ఎన్నికల ప్రక్రియగా ఉంది. ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులకు పూర్తిగా బోధన పడేలా నమూనా ఎలక్షన్స్ నిర్వహించారు. విద్యార్థులంతా ఓటు వేసి ఎన్నికలు ఎలా ఉంటాయో స్వయంగా తెలుసుకున్నారు. ప్రత్యేకమైన అనుభూతి పొందారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రైవేటు బడులకు తీసిపోకుండా ప్రయోగాత్మక బోధన జరగడం పట్ల విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నిక అయినా మరి మద్యం లేకుండా జరిగిందని స్థానిక యువకులు సెటైర్లు వేస్తున్నారు. మీరేమంటారో కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.